కత్తితో భర్తను తరిమిన భార్య ఆస్తి కాజేసి మరో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనే ఆగ్రహం అడ్డుకున్న స్థానికులు వరంగల్లో ఘటన. ఇది రాను రాఘపురం గారిది అంటే తెలుసుగా మీకు. ఏ విధంగా అంటే ఒకనొక టైంలో తన భర్తను ప్రాణాలు తీసుకుపోయిందని చెప్పి యమధర్మరాజు తోటి యుద్ధం చేసి తన భర్త ప్రాణాలు తీసుకొచ్చిన సతీ సావిత్రి ఉన్నాయి కదా, ఆ రోజుల నుంచి మొదలుకుంటే ఇప్పుడు భర్తల మీదకి కత్తులు పట్టుకొచ్చే రోజు వచ్చింది. అంటే చూడిగా ఒకప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు అట్లా వచ్చింది బతుకు. అసలు ఇదంతా కారణం ఏంటిది? మొత్తానికైతే వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు చేయబట్టే సంసారాలు నాశనం అవుతాయి. అసలు ఏం జరిగింది ఏంటో దాని మీద చూద్దాం. ఇది వరంగల్లో జరిగింది ఘటన. ఈ వరంగల్ ఘటన ఇది మొన్న జరిగినట్టు ఉంది యాక్చువల్గా. అసలు కథ వరంగల్ చౌరస్తా తన ఆస్తిని కాజేయడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహించిన భార్య కత్తితో భర్తపై దాడికి యత్నించింది. ఈ ఘటన బుధవారం వరంగల్లో చోటు చేసుకున్నది. మహిళా కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం వరంగల్కు చెందిన మెరుగు శ్రీకాంత్ జ్యోత్స్న దంపతులు, వీరికి కుమారుడు కూతురున్నారట. కుటుంబ కలహాల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు కొనసాగుతుండగానే ఆస్తి తనకు దక్కకుండా చేస్తున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ జ్యోత్స్న బుధవారం శ్రీకాంత్ నడుపుతున్న జ్యువెలరీ షాప్ వద్దకు కత్తితో వచ్చింది. భర్తపై దాడికి యత్నిస్తుండగా అతను తప్పించుకొని వెళ్తుండగా వెంబడించింది. భర్త శ్రీకాంత్ను స్థానికులు అక్కడి నుంచి తప్పించారు. కొద్దిసేపు అక్కడ జ్యువెలరీ షాప్ ముందు బైఠాయించింది. పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని మహిళ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. ఈ మళ్ళీ గీడికి వచ్చింది. వీళ్ళందరూ వెరిఫికేషన్ చేసి మహిళ మానసిక స్థితి బాగాలేదని చెప్పింది. కోర్టులో పిటిషన్ వేసినప్పుడు మానసిక స్థితి బాగాలేకుండానే కోర్టులో కేసు వేసిందా? విడాకుల కేసు కూడా కోర్టులో కేసు వేసినప్పుడే మానసిక స్థితి బాగాలేదా? ఏమో జరిగింది. ఇది విషయం ఏంటంటే, ఇక మనోళ్ళది ఎట్లుంటుంది అంటే తొడగాల్సిన మందం 9 ఏళ్ళు పోదు అన్నట్టు. ఇక ఇంట్లో ఉన్నది మనకు పని చేయదు కానీ బయట కురుకుతారు. అందుకే గిసోటి కత్తులు వచ్చినాయి. నేను ఇంకా కత్తి వాడికి వచ్చింది గొడ్డెలో ఏదో వాడికి నరికే ఉంటే పెద్ద కథ అయ్యేది. అందుకే ఇది అక్రమ సంబంధాలు ఎట్లుంటాయి ఇట్లుంటాయి. మరి మీ ఉద్దేశం ఏంది అక్రమ సంబంధాల మీద? ఒకసారి కామెంట్ చేయండి.